నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్ నీ రక్తమే నా బలము నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్ నీ రక్తమే నా బలము నీ రక్తధార లేలా పాపికాశ్రయం బీచును నీ రక్తధార లేలా పాపికాశ్రయం బీచును పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్ నీ రక్తమే నా బలము నశించు వారికి నీ సిలువ వెర్రితనముగానున్నది నశించు వారికి నీ సిలువ వెర్రితనముగానున్నది రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్ నీ రక్తమే నా బలము నీ సిలువలో కార్చినట్టి విలువైన రక్తములోన నీ సిలువలో కార్చినట్టి విలువైన రక్తములోన పాప విముక్తి చేసితివి పరిశుద్ధ దేవ తనయుడా పాప విముక్తి చేసితివి పరిశుద్ధ దేవ తనయుడా నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్ నీ రక్తమే నా బలము పందివలే పొర్లిన నన్ను కుక్కవలే తిరిగిన నన్ను పందివలే పొర్లిన నన్ను కుక్కవలే తిరిగిన నన్ను ప్రేమతో చేర్చుకొంటివి ప్రేమార్హనీకే స్తోత్రము ప్రేమతో చేర్చుకొంటివి ప్రేమార్హనీకే స్తోత్రము నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్ నీ రక్తమే నా బలము నన్వెంబడించు సైతానున్
నన్ను బెదరించు సైతాను నన్వెంబడించు సైతాను నన్ను బెదరించు సైతాను దునుమాడేది నీ రక్తమే దహించేది నీ రక్తమే దునుమాడేది నీ రక్తమే దహించేది నీ రక్తమే నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్ నీ రక్తమే నా బలము స్తుతి మహిమ ఘనతయు యుగ యుగంబులకును స్తుతి మహిమ ఘనతయు యుగ యుగంబులకును స్తుతి పాత్ర నీకే చెల్లును స్తోత్రార్హుడా నీకే తాగును స్తుతి పాత్ర నీకే చెల్లును స్తోత్రార్హుడా నీకే తాగును నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్ నీ రక్తమే నా బలము నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్ నీ రక్తమే నా బలము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమను బట్టి దేవుడు అనుగ్రహించిన మరొక శ్రేష్టమైనటువంటి సంవత్సరంలోనికి దేవుడు ప్రవేశపెట్టి ఈ విధంగా యేసయ్య మినిస్ట్రీని ఆయన యొక్క మహిమ కలిగిన మార్గంలో నడిపిస్తున్న విధానాన్ని బట్టి ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలను తెలియజేస్తున్నాను. దేవుడి యొక్క కార్యాలను ఆయన తనకు మహిమకరంగా నిర్వహించటానికి మన యొక్క జీవితాల్లో మనల్ని ఆయా పరిస్థితులలో ఆయన యందు ఒక నూతనమైనటువంటి మార్గంలో మన జీవితాలను నడిపించటానికి మనకిచ్చినటువంటి మరొక అవకాశాన్ని బట్టి దేవుడు ఆనాడు ఇశ్రాయేలీలతో మాట్లాడుతూ ఆ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కనుదృష్టి ఆ యొక్క దేశం మీద ఉంచుతానని ఆయన చెప్తూ ఉన్నాడు. అలాగే నిశ్చయంగా ఆయన యొక్క కనుదృష్టికి కనపడని సృష్టమంటూ ఏది లేదు కనుక దేవుని బిడ్డలుగా లోకమంతటా ఆయన కనుదృష్టి సంచారం చేస్తున్న ఆయన బిడ్డల ఎడల ఆయన తన యొక్క ప్రత్యేకమైనటువంటి ఆ దృష్టిని ఉంచి మన విషయంలో ఆయన శ్రద్ధ తీసుకుని మన కొరకు ఆయన గొప్ప కార్యాలను చేయటానికి, వింత కార్యాలను జరిగించటానికి ఆయన మన కొరకు ఎదురు చూస్తున్నాడు గనుక ఈ యొక్క నూతన సంవత్సరంలో అలాగూ ప్రభు సన్నిధిలో మనల్ని ముందుకు నడిపించడానికి మనల్ని వ్యక్తిగతంగా ప్రభువుకు అప్పగించుకుని మనం ముందుకు నడుద్దాం. అట్టి కృపా దేవుడు మనకి సమృద్ధిగా ఇచ్చి ఆయనకు మహిమకరంగా మనల్ని నడిపించును గాక. ఆమేన్. ఈ యొక్క నూతన సంవత్సరంలో దేవుడు తన యొక్క సన్నిధానం చెంత ఈ యొక్క మొదటి నెలలో
దేవుని యొక్క మాటను మనము ధ్యానించడానికి మనకు అనుగ్రహించిన మాట కీర్తనల గ్రంథము 19వ సంకీర్తన 14వ వచనంలో దావీదు దేవుని సన్నిధానము చెంత చెబుతున్న మాట అది. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక. ఆమేన్. చదవబడినటువంటి యొక్క లేఖనము ప్రభు మనందరి జీవితాల్లో ఆయన జీవము కలిగిన ఆత్మ కార్యాలను మనము చూచినట్లుగా ఆయనకు మహిమకరంగా మనల్ని ఆయుత్తపరచును గాక. ఆమేన్. ప్రియులారా, దేవుని మహిమ కలిగిన మార్గంలో నడుస్తున్న మన యొక్క జీవితాల్లో మన కొరకు దేవుడు అనేకమైనటువంటి ఆలోచనలను, ప్రణాళికలను, తలంపులను కలిగి మన ఎదుట ఆయన తన కార్యాలను నూతనపరుస్తూ మన యొక్క మార్గాలలో కృప వెంబడి కృపనిస్తూ మనను మహిమ నుండి అధిక మహిమకు తీసుకుని వెళ్ళటానికి ఆయన మన కొరకు ఎదురు చూస్తూ ఉండగా, ఏ విధంగా దావీదు దేవుని యొక్క సన్నిధానం చెంత తన యొక్క జీవితాన్ని సిద్ధపరుచుకొని అలాగూ దేవుడు అనుగ్రహించేటువంటి ఆ కృప వెంబడి కృపను పొందుచు దేవుని సన్నిధానం చెంత నిలిచి ఆ మహిమ నుండి అధిక మహిమలోనికి అడుగులను వేయటానికి తనను తాను సిద్ధపరుచుకుని నడిచాడో మనము పరిశుద్ధ గ్రంథంలో తన యొక్క జీవితాన్ని ఎంతో మాదిరిగా మనము చూడగలుగుతాం. ఆయనని గురించి వ్రాయబడుతున్న మాటలు, అతడు సుబుద్ధి కలిగి నడుచుకున్నాడని, అతడు శ్రేష్టమైన బుద్ధి కలిగి నడుచుకున్నాడని, అతడు అతి శ్రేష్టమైన బుద్ధి కలిగి నడుచుకున్నాడని మనము ఆయా పరిస్థితులలో దావీదు తన యొక్క జీవితంలో వేస్తున్న అడుగులను మనము చూస్తాం. అలాంటి ఏర్పాట్లను దావీదు ఇంకా తన యొక్క జీవితంలో ఆయనకు మహిమకరంగా అడుగులను వేయటానికి ఇక్కడ దేవుని సన్నిధానం చెంత దేవుణ్ణి విన్నవించుకుంటున్నటువంటి ఒక మాట ఇది. ఏమనంటే, దేవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా యొక్క నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగును గాక అని. దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో మనం చాలా పర్యాయాలు యొక్క మాటను మనము విన్నాము, ధ్యానించాము. అయితే లోకంలో ఒక సామెత ఉంటుంది. చాలా మంది మాట్లాడేటప్పుడు కొందరిని గురించి మాట్లాడుతూ ఉంటారు. ఏమనంటే, వాళ్ళ నోరు మాట్లాడుతూనే ఉంటుందంట, నొసళ్ళు వెక్కిరిస్తూ ఉంటాయంట. అంటే వారి యొక్క నోటి మాటలు కానీ, వారి యొక్క హృదయ ధ్యానం కానీ అవి ఏవి కూడా దేవుని దృష్టికి అంగీకార యోగ్యమైనటువంటి స్థితిలో లేవని మనము జ్ఞాపకము చేసుకోవాలి. కొందరి మాటలు చాలా మంచిగా ఉండవచ్చు, కానీ అవి వరదీసిన కత్తులే అని లేఖనం చెబుతూ ఉంటుంది. దేవుని జీవము కలిగిన మార్గంలో మనము నడిచేటువంటి ప్రయాణంలో అనేక సందర్భాల్లో ఆ విధంగా మన మాటలు, మన హృదయ ధ్యానము ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఆ ఏర్పాటును దాటి దేవునికి మహిమకరంగా ఈ యొక్క సంవత్సరంలో దేవుడు తన యొక్క ఆత్మ సహాయంతో మన యొక్క జీవితాలని నడిపించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అలాగూ ఆయన మన యొక్క జీవితాలను ఆయనకు మహిమకరంగా నడిపించాలి అని అంటే మనము
వేటి మీద దృష్టిని ఉంచాలి. దేవుని సన్నిధిలో దావీదు ఎలాగూ తన యొక్క నోటి మాటలు, తన యొక్క హృదయ ధ్యానము దేవునికి అంగీకారముగా ఉండేటువంటి విధంగా తనను తాను సిద్ధపరుచుకున్నాడు అనేటువంటిది మనము దృష్టించినట్లయితే మన యొక్క జీవితాలలో మనము దేవుని యొక్క ఆజ్ఞలను మన యొక్క జీవితాల్లో పరిపూర్ణంగా అంగీకరించటము అనేటువంటిది మనము చేయవలసినటువంటి మొదటి కార్యం. దేవుని సన్నిధానం చెంత అనేక సందర్భాలలో పాత నిబంధనలో ఉన్నటువంటి ఆజ్ఞలు, కట్టడలను, న్యాయ విధులను క్రొత్త నిబంధన సంఘములోనికి చేర్చబడినటువంటి ప్రజలు అనేకమైనటువంటి ఆ ఆజ్ఞలను, కట్టడలను, న్యాయ విధులను నెరవేర్చడానికి ఇష్టపడినటువంటి పరిస్థితులను మనం చూస్తాం. కానీ దేవుని సన్నిధిలో మనం చూసినప్పుడు యేసు క్రీస్తు వారు నేను ఆ ఆజ్ఞలను నెరవేర్చటానికే వచ్చాను, వాటిని కొట్టివేయటానికి రాలేదు అని చెప్పారు. అంతకంటే శ్రేష్టమైన విధంగా ఆయన ఏమన్నారంటే, ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును అని యోహాను సువార్త 12:50 యేసు ప్రభు వారు చెప్తున్న ఆ మాటని మనము చూస్తాం. మన యొక్క జీవితాలలో మనము ప్రభు అయిన యేసు క్రీస్తును అంగీకరించింది మనము నిత్య జీవం అనుగ్రహిస్తానని ఆయన మనకిచ్చిన వాగ్దానాన్ని బట్టి మనము యేసయ్యను అంగీకరించాం. ఇంకా క్రొత్త నిబంధనలో ఏ వాగ్దానము ఆయన చేయలేదు. గత కాలంలో ఆ పాత నిబంధనలో దేవుడిచ్చిన అనేక వాగ్దానాలు మనకున్నాయి. కానీ క్రొత్త నిబంధనలో యేసయ్య మనకిచ్చిన ప్రామిస్ ఏమిటంటే, ఆయన నిత్య జీవమును అనుగ్రహిస్తాననేదే ఆయన మనకిచ్చిన వాగ్దానం అని యోహాను తన యొక్క మొదటి పత్రికలో తెలియచేస్తారు. కనుకనే యేసు ప్రభు వారు అంటున్నారు, ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును అని. మన యొక్క జీవితాలలో దేవుడు అనుగ్రహించినటువంటి ఆజ్ఞ మనకి నిత్య జీవముగా మన యొక్క జీవితాలలో మనము దానిని నెరవేర్చటానికి దేవుని సన్నిధానము చెంత మనం ఆసక్తితో మన యొక్క హృదయంలోను, మన యొక్క మాటలలోను, మన యొక్క మార్గాలలోను దానిని అనుసరించి నడవగలుగుతా ఉన్నామా? 119వ కీర్తనంతా దావీదు తన యొక్క జీవితంలో ఆ దేవుని యొక్క ఆ ఆజ్ఞల విషయంలో తాను ఏ విధమైనటువంటి నిశ్చయత కలిగి ఉన్నాడో తాను తెలియపరుస్తూ ఉంటాడు. దేవుడు అనుగ్రహించినటువంటి ఆ ఆజ్ఞలు ఆయనకి ఎలా ఉన్నాయంటే, నిశ్చయంగా ఆ ఆజ్ఞ సత్యమైనటువంటిదని 151వ వచనంలోను, అలాగే ఆయన అనుగ్రహించినటువంటి ఆజ్ఞ న్యాయమైనటువంటిదని 172వ వచనంలోను, ఆయన ఆజ్ఞకు విధేయుడనవటాన్ని బట్టి నాకు అవమానము రాదని 6వ వచనంలోను ఆయన చెప్తాడు. ఇంకా చాలా విషయాలని ఆ యొక్క 119వ కీర్తనలో దావీదు దేవుని ఆజ్ఞలను గురించి ఆయన తెలియచేస్తాడు. దేవుని మార్గంలో ఆయన అలాగు నడవటానికి
ఆ ఆజ్ఞ సత్యమని, ఆ ఆజ్ఞ న్యాయమని, ఆ ఆజ్ఞ నెరవేర్చితే ఏ మాత్రం కూడా అవమానం కలగదని తాను ఎరిగి ఉన్నాడు గనుక దేవుని సన్నిధానం చెంత అనేకమైన ప్రతికూల స్థితుల్లో తన చుట్టూ అనేక మంది తనకి నింద అవమానము కలుగ చేయటానికి చూసిన పరిస్థితుల్లో దేవుని ఆజ్ఞను నెరవేర్చుకుంటూ దేవుని సన్నిధిలో అడుగులు వేశాడు. అందుకే దేవుడు దావీదుని నా హృదయానుసారుడు అని చెప్పాడు. ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క హృదయ ధ్యానము దేవునికి అంగీకారముగా మార్చబడింది. దేవుని జీవము కలిగిన మార్గంలో నడుస్తున్నటువంటి మనము క్రొత్త నిబంధనలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆయన ఆజ్ఞలను ఆయన జీవము కలిగిన మార్గంలో నడుస్తూ మనము నెరవేర్చుచూ ఉన్నామా? మనకు దేవుడు వచ్చినటువంటి ఆ ఆజ్ఞ, యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పారు ఏమనంటే, ఒక్కరినొకరు ప్రేమించాలి అని నేను మీకు క్రొత్త ఆజ్ఞనిచ్చుచున్నానని. మన యొక్క జీవితాల్లో అలాగూ దేవునికి మహిమకరంగా ఈ లోకంలో దొరకనటువంటి ఆ దేవుని యొక్క ప్రేమని మనము కనపరుస్తూ ఒకరినొకరు ప్రేమించేటువంటి విషయంలో దేవుని యొక్క ఆత్మ సహాయంతో మనము అభ్యాసము పొంది పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాలలో దేవుడు కృమ్మరించాడు. ఆ ప్రేమతో మనము ఆయనకు మహిమకరంగా మనం ఈ భూమి మీద అడుగులు వేయవలసిన వారమై ఉన్నాం. ఎప్పుడు ఆ ప్రేమతో దేవుడు అనుగ్రహించిన ఆ ఆజ్ఞను మనము నెరవేర్చగలుగుతాము అని అంటే, మనము దేవుని యొక్క సన్నిధిలో యేసు ప్రభువుని అంగీకరించిన తరువాత మనము యేసయ్య ఆనాడు శిష్యులతో చెబుతున్నటువంటి ఆ మాటలను మనము చూస్తే, అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 30వ వచనంలో దేవుడు చెప్పిన ఆ మాటని అపోస్తలులు తెలియచేస్తూ అందరూ అంతటా మారు మనసు పొందాలి అని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. మన యొక్క జీవితాల్లో చాలా మంది యేసయ్యను అంగీకరించిన ప్రజలు ఉన్నారు, ఆయనను వెంబడిస్తున్న ప్రజలు ఉన్నారు, ఆయన సన్నిధానం చెంత బోధకులుగా ఉన్నటువంటి ప్రజలు కూడా ఉన్నారు. కానీ వాళ్ళలో చాలా మందికి అసలు మారు మనస్సు అనుభవమే లేనటువంటి ప్రజలుగా జీవిస్తున్నారు. వారి యొక్క జీవితాల్లో ఏ విధంగా వాళ్ళు యేసు ప్రభు అనుగ్రహించినటువంటి ఆ క్రొత్త ఆజ్ఞను నెరవేర్చగలుగుతారు? దేవుని సన్నిధానం చెంత ఆ మారు మనస్సును దేవుని యొక్క ఆత్మ సహాయంతో ఒక రూపాంతర అనుభవాన్ని రోమాపత్రిక 12:1-3 దేవుని సన్నిధిలో ప్రతి ఒక్క బిడ్డ ఒక క్రీస్తు యేసునందు ఒక నూతన సృష్టిగా దేవుని సన్నిధానం చెంత నిలబడేటువంటి ఏర్పాటులో ఉన్నప్పుడు నిశ్చయంగా మన యొక్క జీవితాలలో
దేవునికి మహిమకరంగా ఒక అద్భుతకరమైనటువంటి ఏర్పాటుతో ఒకరినొకరు ప్రేమిస్తూ ఆయన యొక్క ఆజ్ఞను మనము నెరవేర్చిన వారమవుతాం. అదే సమయంలో ఆనాడు అపోస్తలులు దేవుని సన్నిధానం చెంత నిలువబడినప్పుడు దేవుడు వారితో సెలవిచ్చిన మాట ఏమిటంటే, నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నానని ప్రభువు వారికి ఆజ్ఞాపించాడు. ఈనాడు సంఘము లోకంలో ఉన్నటువంటి అన్యజనులకు ఒక వెలుగుగా ఉండాలని దేవుడు ఈ సార్వత్రిక సంఘం అనే వ్యవస్థని దేవుడు ఏర్పాటు చేశాడు. అది దేవుడిచ్చిన ఆజ్ఞ. దేవుని సన్నిధానం చెంత మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని యేసయ్య ఉపదేశంలో చెప్పిన ఆ మాట అపోస్తలుల యొద్దకు వచ్చేసరికి అది వారికి ఇవ్వబడిన ఆజ్ఞగా ఉంది. ఈ అంత్యకాలంలో జీవము కలిగిన దేవుని సంఘములో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ ఆ విధంగా దేవుడు అనుగ్రహించినటువంటి ఈ 3 స్థాయిలు ఒకరినొకరు ప్రేమించవలనని ఆయన మనకు ఆజ్ఞాపించారు. యేసయ్య ఆ మారు మనసు పొందాలని ఆజ్ఞాపించారు. నిశ్చయంగా అన్యజనులకు వెలుగుగా మన జీవితాలు ఉండాలని ఆయన ఆజ్ఞాపించారు. లోకాన్ని చీకటి కమ్ముతుంది, జనములను కటిక చీకటి ఆవరిస్తూ ఉన్నది. అలాంటి పరిస్థితులలో దేవుడు తన వాక్యాన్ని మన దగ్గరికి పంపించి ఆజ్ఞ దీపముగా, ఉపదేశము వెలుగుగా చేసి మన మార్గాలను ఆయనకు మహిమకరంగా నడిపించటానికి ఆ ప్రభువు ఇష్టపడుతూ ఉండగా, నీ యొక్క నోటి మాటలు, నీ యొక్క హృదయ ధ్యానము దేవుని దృష్టికి అంగీకారముగా ఉండాలి అనంటే నీవు ఆయన అనుగ్రహించినటువంటి ఆ ఆజ్ఞలని, ధర్మశాస్త్రంలో దేవుడు అనుగ్రహించినటువంటి ఆజ్ఞలను, కట్టడలను, న్యాయ విధులను నీ యొక్క జీవితంలో నీవు గైకొంటూ యేసు క్రీస్తు వారి ద్వారా దేవుడు చేసినటువంటి ఆ క్రొత్త నిబంధనలో, ఆయన రక్తము ద్వారా నీతో చేసినటువంటి ఆ నిబంధనలో నీవు ఆయన అనుగ్రహించినటువంటి ఆ క్రొత్త ఆజ్ఞ, ఒకరినొకరు ఆ ప్రేమించ విషయంలో నీవు ఏ పరిస్థితులలో దేవుని యొక్క సన్నిధానం చెంత ఆ ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయో వాటిని నీవు ప్రభు సన్నిధానం చెంతకు తీసుకుని వెళ్ళి ఆయన యొక్క ఆత్మ సహాయంతో నీవు వాటిని అధిగమించటానికి నీ యొక్క జీవితంలో ఆ క్రొత్త మనస్సుతో దేవుని సన్నిధానం చెంత నీవు ఆయన అనుగ్రహించినటువంటి ఆయన ఆజ్ఞలను నెరవేర్చుచు ఆ మారు మనస్సుకు తగినటువంటి ఆ ఫలాన్ని, ఆ ఆత్మ ఫలాన్ని
నీ జీవితంలో నీవు ఫలిస్తూ దేవుని జీవము కలిగిన ఆ వాక్యాన్ని నీవు అంగీకరించి ఆయన సన్నిధిలో అన్యజనులకు వెలుగుగా ఆయన వాక్యాన్ని నీవు నెరవేర్చినటువంటి వాడవై, నెరవేర్చిన దానవై ఆయన సన్నిధిలో నీవు నిలవబడినప్పుడు నిశ్చయంగా నీ యొక్క జీవితాన్ని ఆయన యొక్క అద్భుతకరమైన కార్యాలు జరిగించడానికి, ఆయన ఆత్మ సహాయంతో నడిపించడానికి నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. నీ యొక్క హృదయ ధ్యానము, నీ నోటి మాటలను ఆయన అంగీకారములుగా నీ యొక్క జీవితంలో అంగీకరించినట్లు నీవు ఆయన యొక్క ఆజ్ఞలను నీవు అంగీకరించి ఆయన సన్నిధిలో ఆయనకు మహిమకరంగా నీవు నిలబడితే, ప్రియా సహోదరి సహోదరుడా, యాకోబు తన పత్రికలో 1:21 దేవుని సన్నిధానం చెంత తెలియచేస్తున్నటువంటి ఆ మాట నీ యొక్క జీవితంలో దేవుని సన్నిధిలో నీ నోటి మాటలు, నీ హృదయ ధ్యానము ఆయన అంగీకరించేటువంటి స్థితిలో అవి ఉండాలి అనంటే నీవు సమస్తమైన కల్మషమును, ఆ విర్రవీగుచున్నటువంటి ఆ దుష్టత్వాన్ని మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించటానికి శక్తి కలిగిన వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించండి అని చెప్తున్నాడు. దేవుని సన్నిధిలో మన యొక్క జీవిత గమనాల్లో మన నోటి మాటలు, మన యొక్క హృదయ ధ్యానము ఆయనకు అంగీకారములుగా ఉండటానికి దేవుడు మన యొద్దకు పంపుతున్నటువంటి ఆ సత్యవాక్యాన్ని మనము సరిగా మన యొక్క జీవితాల్లో మనము స్వీకరించి ఆయనకు మహిమకరంగా మనము నిలవబడినప్పుడు నిశ్చయంగా ఆయన అన్యజనులకు వెలుగుగా నీ యొక్క జీవితాన్ని నిలవబెట్టడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ 2024వ సంవత్సరంలో నిశ్చయంగా దేవుడు నీ యొక్క జీవితం పట్ల ఆయన ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆయన ఉద్దేశము, ఆయన ప్రణాళిక ఆయన నెరవేర్చటానికి నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క మాటలు, నీ యొక్క క్రియాపూర్వకమైనటువంటి ఆ యొక్క నీవు చేసే కార్యాలు దేవుడు అంగీకరించినప్పుడు ఒక అద్భుతకరమైన ఫలితాలను నీవు చూడగలుగుతావు. ఆనాడు భయంకరమైన ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నటువంటి ఇశ్రాయేలు సమాజం మధ్యలో దేవుని సన్నిధానం చెంత దేవుని మాట వచ్చినప్పుడు దానికి విధేయులై ఆ మనోహ అతని భార్య ప్రభు సన్నిధానం చెంత వారు అనుగ్రహించినటువంటి దేవుని యొక్క ఏర్పాటును వారి యొక్క జీవితాల్లో వారు గుర్తెరిగి
దేవుని సన్నిధానం చెంత విధేయులై ఆయన సన్నిధిలో వాళ్ళు అర్పించిన బలిని అర్పణని దేవుడు అంగీకరించాడు. నీ యొక్క హృదయ ధ్యానము, నీ యొక్క నోటి మాటలు దేవుని సన్నిధానం చెంత ఆయన అంగీకరించే అర్పణగా దేవుని సన్నిధిలో దేవుడు ఉంచటానికి ఆయన ఎల్లప్పుడూ నీ యొక్క ఆలోచనలను, నీ మాటలను ఆయన దృష్టిస్తూ ఉన్నాడు. ఈ యొక్క సంవత్సరంలో అవి దేవునికి అంగీకారమగునట్లుగా నీవు ఆయన ఆజ్ఞల వైపుకి నీ దృష్టిని ఉంచి ఆయన సన్నిధిలో యోగ్యకరంగా నిన్ను నీవు సిద్ధపరచుకున్నప్పుడు ఆయన అనుగ్రహించేటువంటి ఆ గొప్ప కార్యాలని నీ ఎదుటున్న మార్గంలో దేవుడు నీకు ప్రత్యక్షపరచడానికి వాళ్ళు ఊహించినటువంటి విధంగా దేవుని సన్నిధిలో ఒక ప్రతిష్ఠితుడైనటువంటి బిడ్డని దేవుడు వారికి అనుగ్రహించినట్లుగా దేవుడు తన యొక్క ఆత్మ సహాయంతో కొన్ని ప్రతిష్ఠితమైనటువంటి కార్యాలని నీ యొక్క జీవితంలో ఈ 2024లో ప్రభు చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన నీకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క అవకాశాన్ని నీవు ఏ మాత్రమును చేయి విడువకుండగా ఆయన సన్నిధానం చెంత నిలిచి ఏ విధంగా ఆయన ఆజ్ఞలు నెరవేర్చినటువంటి దావీదు జీవితము పైకి లేచిందో, అనేక ప్రతికూల సంబంధమైన పరిస్థితులలో సైతము దేవుని యొక్క సన్నిధిలో ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి నిలవబడ్డాడు. అలాగే ఆయన ఆజ్ఞలను లక్ష్యముంచినటువంటి ఆ మొర్దెకై యొక్క జీవితము ఏ మాత్రం అవమానపరచబడకుండగా దేవునికి మహిమకరంగా ఒక ఘనత నిమిత్తమైనటువంటి పాత్రగా దేవుడు ఆ బిడ్డను లేవనెత్తాడు. ఆ విధంగా ప్రభు ఈ యొక్క 2024లో నిన్ను లేవనెత్తటానికి, ఆయన ఉన్నతమైన ఆత్మ కార్యాలను జరిగించటానికి, ఆయన నీ పక్షముగా వ్యాజ్యమాడటానికి, ఆయన నీ పక్షంగా కార్యమును సఫలపరచటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక దినదినము ప్రభు సన్నిధిలో నీ యొక్క మాటలు, నీ యొక్క హృదయ ధ్యానము, నీవు జరిగించి ఆ దైనందిన క్రియలు ఆయన ఆజ్ఞలను నెరవేర్చేటువంటివిగా, ఆయన సన్నిధానం చెంత ఆయన ఆజ్ఞలను బట్టి నీవు హర్షించేటువంటి విధంగా, ఆయన ఆజ్ఞలన్నీ నిశ్చయంగా నీకు తోడుగా ఉన్నాయని నీవు ఆయన సన్నిధానము చెంత ఒక నిబ్బరమైనటువంటి విశ్వాసంతో నీవు నిలవబడు. దేవుడు తన యొక్క ఆత్మ కార్యాలను నీ ఎదుట ప్రత్యక్షపరచుతున్నాడు. అట్టి కృపా దేవుడు సంపూర్ణంగా నీ యొక్క జీవితంలో పరిపూర్ణమైనటువంటి ఆత్మ ద్వారా వెల్లడిపరిచి నడిపించును గాక. ఆమేన్. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్తమైన మా యేసయ్యా, మీకు వందనాలు. నీ సన్నిధానం చెంతనానైనా నిలిచి
తన యొక్క జీవితంలో తన పొరపాట్లను కనుగొనగలిగిన వాడెవడని, తన యొక్క జీవితంలో తన మార్గంలో ఉన్నటువంటి అభ్యంతరాలను నీ సన్నిధానం చెంత తలపోసుకుంటూ ఆ రహస్యముగా తాను చేసినటువంటి తప్పులను క్షమించమని, నిర్దోషిగా నన్ను తీర్చమని, ఏ విధమైన దురభిమాన పాపాలను నా యొక్క జీవితంలో నేను పడకుండగా నీ సేవకుని ఆపమని నీ సన్నిధిలోనైనా దావీదు మనవి చేసుకుంటూ తన యొక్క జీవితంలోనైనా ఏ మాత్రమును ఆ దురభిమాన పాపాలు ఏలుబడి చేయకుండగా నీ సన్నిధిలోనైనా నా తండ్రి యథార్థవంతుడునుగా నిందారహితుడనుగా జీవించాలని నాయన తనకున్న ఆశ నాయన. ఆ విధమైన ఏర్పాటు కొరకు నాయన తన యొక్క నోటి మాటలు, తన హృదయ ధ్యానము నీకు అంగీకారము కావాలనుకున్నాడు. ఈ యొక్క సంవత్సరంలో నీ నామంలో నీ సన్నిధిలో నిలిచినటువంటి ప్రతి ఒక్క బిడను నీ కృపా సింహాసనం యొద్దకు తీసుకుని వస్తున్నాము. యేసు క్రీస్తు ప్రభువా, నీవే నీ జీవము కలిగిన ఆత్మ సహాయంతో నానైనా ప్రతి ఒక్క బిడ జీవితంలో నీ జీవము కలిగిన ఆత్మశక్తితో బలపరచమని వేడుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడా, నిశ్చయంగా నీవే నీ ఆత్మ సహాయంతో నానైనా తన యొక్క పొరపాట్లను నానైనా నన్ను తెలుసుకొనగలిగినట్లుగా నీవే నీ యొక్క ఆత్మ సహాయంతో బోధించమని వేడుకుంటున్నాం తండ్రి. నీవే నానైనా నీ యొక్క సన్నిధి ప్రసన్నతను అనుగ్రహించి రహస్యముగా వారి యొక్క జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ప్రతికూల సంబంధమైన పరిస్థితులను నా తండ్రి ఒప్పుకొని నీ పాద సన్నిధిలో విడిచిపెట్టి నీ క్షమాపణను పొందుకొని నానైనా నా తండ్రి నీ సన్నిధిలో నానైనా యథార్థవంతులుగా నిందారహితులుగా నీ జీవము కలిగిన ఆత్మ ద్వారా నానైనా నా తండ్రి వారి ఎదుట ఉన్నటువంటి ఒక మహిమ కలిగిన ఏర్పాట్లో నానైనా నా తండ్రి నీ దృష్టిలోనూ మనుషుల దృష్టిలోనూ దయనుంది నానైనా మంచి పేరును పొందుకుంటానికి, నీ మహిమ కలిగిన ఆత్మ కార్యాలను చూడటానికి నానైనా ప్రతి ఒక్క బిడను నీ పాద సన్నిధిలో ప్రతిష్ఠిస్తూ యేసయ్యా నీ పరిశుద్ధ రక్తము ద్వారా శుద్ధీకరిస్తూ పరిశుద్ధాత్మ దేవుడా నీ పరిపూర్ణమైన ఆత్మతో నింపి నడిపించమని, మహిమయు ఘనతయు ప్రభావములు మీరే తెచ్చుకున్నామని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నమ్మకమైన నామములో ఈ మనవులను ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మన రక్షకుడు త్వరలో రానైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ సహవాసము ఈ లోకంలో ఆయన యొక్క పాద సన్నిధానం చెంత నిలిచి ఆయనకు అనుకూలమైనటువంటి ఆలోచనలతో, ఆయన చిత్తానుసారమైనటువంటి దయగలిగిన మాటలతో ఆయనకు మహిమకరంగా ఈ భూమి మీద అడుగులు వేస్తున్న వారికి, కూడిన మనకును మన కుటుంబాలకు, యేసయ్య మినిస్ట్రీకి వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు సదాకాలము తోడయుండి ఆయన మహిమ కార్యాలను వెల్లడిపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.